లో జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో జన సైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు తనకు రెండు కళ్ళ లాంటివని అన్నారు। రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా మాట్లాడడంలో తప్పులేదన్నారు। బర్మా ఫణి మాట్లాడుతూ పవన్ ఆదేశాల మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం జన సైనికులం పనిచేస్తామని తెలిపారు। పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల అనుసారం మరి పార్టీ టీడీపీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల మరి నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పార్థసారథి గారికి మరి ఈ సీటు డిక్లేర్ చేయడం వలన మరి జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గంలో మరి కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరినీ మరి ఈరోజు సమావేశపరిచి మరి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా మరి తగు సూచనలు ఇవ్వటం, మరి పార్టీని మూడు పార్టీలు కలిసే విధంగా ఏ విధంగా వెళ్ళాలి, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఈ నియోజకవర్గంలో మరి అభ్యర్థిని ఏ విధంగా మనం గెలిపించుకోవాలి, ఇటువంటి ఇబ్బందులు లేకోకుండా పార్టీని ముందుకెళ్లే విధంగా మనం కృషి చేసి 24 సార్వత్రిక ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో మరి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని మరి మేము ఇక్కడ సమావేశం అయినది। మరి సారథి గారు కూడా ఆయన రావటం, టీడీపీలో పార్టీలోకి ఇవ్వటం, సీట్ ఇవ్వటం, దాని మూలన మళ్ళీ మేము కూడా తెలుగుదేశం పార్టీలు కూడా ఉన్నాయి, అదేవిధంగా కొంత జనసేనలు కూడా ఉన్నాయని చెప్పేసి వింటా ఉన్నాను। దయచేసి మన ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ఇగోలకి వెళ్ళేసి ఇటువంటివి ఉంటాయి, వీటన్నింటినీ కూడా మనం కూర్చుని పరిష్కరించుకున్నాం। దీంట్లో మనం ఆస్తులు దోచుకునేది లేదు, ఆస్తులు పంచుకునేది లేదు, ఏదో మనస్పర్ధలు, చిన్న చిన్న ఇగోస్ ఉంటాయి, అవన్నింటినీ కూడా పరిష్కరించుకుందామని చెప్పేసి మనం చేస్తాం। ఎందుకు చెప్తున్నానంటే నాయకులు అందరూ ఏమనుకుంటామంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ మేమంతా జన సైనికులమే, మేమంతా తెలుగుదేశం అంటారు। ఏ గ్రూప్ ఉన్నా మీ సైకిల్కి, ఏ గ్రూప్ ఉన్నా క్లాస్కి అని చెప్పేసి అంటాం, కానీ అనౌన్స్ చేసింది మరి సారథి గారు కూడా పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి మరి సీట్ డిక్లేర్ చేసి మరి నియోజకవర్గం అంతా తిరిగి